మనం వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ గా మనం తెలుసుకున్నాం ఆన్ ప్రిమైజెస్ అంటే ఏంటో. అయితే వర్చువలైజేషన్ అంటే మనం ఒక ఫిజికల్ సర్వర్ ని మల్టిపుల్ సర్వర్స్ గా మల్టిపుల్ హోస్ట్ గా కన్వర్ట్ చేయడాన్ని మనం వర్చువలైజేషన్ కాన్సెప్ట్ లాగా ట్రీట్ చేస్తాం. ఫర్ సపోజ్ నాకు ఆన్ ప్రిమైజ్ లో ఏం జరిగిందంటే ఒక అప్లికేషన్ కి నేను ఒక ఎంటైర్ ఫిజికల్ సర్వర్ అనేది యూజ్ చేశాను. అంటే నాకు 100% రిసోర్సెస్ అనేది యూటిలైజేషన్ అయినా అవ్వకపోయినా కంప్లీట్ అప్లికేషన్ కి నాకు కంప్లీట్ సర్వర్ అనేది యూటిలైజేషన్ చేసుకున్నది. అయితే ఇక్కడ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ లో ఏం జరుగుతుందంటే ఆన్ టాప్ ఆఫ్ ఫిజికల్ హార్డ్వేర్ లో నేను హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ లైక్ విఎంవేర్ కానీ వర్చువల్ బాక్స్ కానీ యూజ్ చేసి నేను ఈ కంప్లీట్ హార్డ్వేర్ ని నేను సెపరేట్ హార్డ్వేర్ గా నేను డివైడ్ చేస్తున్నాను. లైక్ నేను ఒక కంప్లీట్ హార్డ్వేర్ ని నేను సెపరేట్ గా బ్లాక్స్ లాగా డివైడ్ చేసి దీనికి ఒక గెస్ట్ హోస్ట్ అని గెస్ట్ టు హోస్ట్ అని సెపరేట్ గా ట్రీట్ చేస్తాను. దీనికి ఒక సెపరేట్ ఓఎస్ ఉంటుంది, సెపరేట్ ర్యామ్, సెపరేట్ సిపి ఉంటుంది. దీనికి సెపరేట్ ఓఎస్, సెపరేట్ ర్యామ్, సెపరేట్ సిపి ఉంటుంది. వీ రెండింటికి మధ్య వర్చువల్ గా ఏ సంబంధం అనేది ఉండదు. కంప్లీట్ హార్డ్వేర్ ని సింగిల్ ఫిజికల్ సర్వర్ ని నేను మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ గా విఎంస్ గా ట్రీట్ చేస్తున్నాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థింగ్ ఏంటంటే నాకు సపోజ్ 16 GB అనే ర్యామ్ ఉంది. 16 GB ర్యామ్ అండ్ 8 సిపియూస్ ఉన్నాయి. నేను హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి లైక్ విఎంవేర్ వర్చువల్ బాక్స్ యూజ్ చేసి నేనేం చేస్తున్నా అంటే 4 GB ర్యామ్ అండ్ 2 సిపి ఈచ్. అంటే నాకు ఇక్కడ ఒక హోస్ట్ అనేది 4 GB ర్యామ్ 2 సిపియు అండ్ ఇంకో హోస్ట్ 4 GB ర్యామ్ 2 సిపియు అండ్ ఇంకో హోస్ట్ 4 GB ర్యామ్ 2 సిపియు అండ్ ఇంకో హోస్ట్ 4 GB ర్యామ్ 2 సిపియుతో నేను వర్చువల్ గా డివైడ్ చేశాను రిసోర్సెస్ ని. అయితే ఇప్పుడు నేను ఒక 4 GB ర్యామ్ అండ్ 2 సిపియు నేను ఒక వెబ్ అప్లికేషన్ లాంచ్ చేసుకుంటాను. ఇంకో హోస్ట్ లో నేను అప్లికేషన్ లాంచ్ చేసుకుంటాను. ఇంకో హోస్ట్ లో నేను డీబీని యూజ్ చేసుకుంటాను. ఇంకో హోస్ట్ లో నేను మెయిల్ సర్వర్ గా యూజ్ చేసుకుంటాను. అంటే రిసోర్సెస్ ని మనం కంప్లీట్ గా యూటిలైజేషన్ చేసుకోవడానికి ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనేది మనకి యూసేజ్ చేస్తాం. అయితే మెయిన్గా ఇక్కడ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా మనం ఒక ఫిజికల్ హార్డ్వేర్ ని బై చేస్తున్నాం, బిగ్ హార్డ్వేర్ ని బై చేస్తున్నాం. ఆ హార్డ్వేర్ ని మనం వర్చువల్ గా డివైడ్ చేస్తున్నాం రిసోర్సెస్ ని. దెన్ నెక్స్ట్ మనకు వచ్చిన కాన్సెప్ట్ క్లౌడ్. అంటే మనం ఫిజికల్ హార్డ్వేర్ ని బై చేయకుండా క్లౌడ్ ద్వారా యూజ్ చేయడమే క్లౌడ్ అనే కాన్సెప్ట్ మనకు వచ్చింది.